Dear friends, today is a day of rejoicing. నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు సంతోషించేటువంటి దినం. We're going to receive God's hand of mighty blessing upon us. ఈ రోజు దేవుని యొక్క హస్తాల ద్వారా శక్తివంతమైన ఆశీర్వాదాలు పొందుకోబోతున్నాం. Let's look at Zechariah 2:8. జకరియా 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. Today God says, "For whoever touches you touches the apple of his eye." యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. This is said by an angel. ఇది ఒక దేవదూత సెలవిచ్చాడు. And look at how God equates us to be equal to the apple of his eye. దేవుడు ఏ విధంగా తన కనుగుడ్డుతో మనల్ని పోలుస్తూ ఉన్నాడు ఒకసారి గమనించండి. We are the apple of his eye. మనము దేవుని యొక్క కనుగుడ్డుతో We సమానం. have such a high place before God. దేవుని ఎదుట మనకు ఉన్నతమైనటువంటి స్థానం కలదు. He considers us so precious, ఆయన మనల్ని ప్రశస్తమైన వారినిగా ఎంచుచున్నాడు. so valuable. చాలా విలువైనటువంటి వారు. Isn't that amazing? ఇది ఆశ్చర్యమైనటువంటి విషయం. But whenever a problem comes, అయితే సమస్యలు ఏర్పడినప్పుడు we think that God has forgotten us. మనం అనుకుంటాం, దేవుడు మనల్ని మర్చిపోయాడా, Does he remember me? ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా. Look at how this man is humiliating me. చూడండి ఏ విధంగా ఈ వ్యక్తి నన్ను కించపరుస్తూ ఉన్నాడు. Look at how these people are cheating me. చూడండి ఈ ప్రజలు నన్ను ఎలా మోసం చేస్తున్నారు. When they do that, we feel so alone. మనం అలా వారు చేస్తున్నప్పుడు మనం ఒంటరివారం That అయిపోతున్నాం. nobody is there to help us and fight for us. మన కోసము సహాయపడే వాళ్ళు లేరు, యుద్ధం చేసేవారు లేరు So అనుకుంటాం. we think, has God forgotten us? దేవుడు నన్ను మర్చిపోయాడని ఆలోచిస్తూ ఉంటాం. But here the angel says about us in this verse, అయితే ఈ యొక్క వాక్య భాగములో దేవదూత ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. whoever touches you touches the apple of his eye. నిన్ను ముట్టినటువంటి వాడు తన యొక్క కనుగుడ్డుని ముట్టినవాడని వాక్యం A సెలవిస్తాడు. family gave birth to a baby, ఒక కుటుంబస్తులు ఒక బిడ్డకు జన్మనిచ్చారు. and at the same time they bought a little puppy, అదే సమయంలో వారు ఒక చిన్న పప్పిని కూడా తీసుకొచ్చారు. and this puppy grew up with that little baby boy. ఆ చిన్న బిడ్డతో కూడా సహా ఈ యొక్క చిన్న పప్పి కూడా ఎదుగుతూ They ఉన్నది. became the best of friends. వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. The dog would always follow him around, వారిద్దరు ఎల్లప్పుడూ ఒకరినొకరు వెంబడిస్తూ ఉండేవారు. and they grew up. వారు అలాగూ ఎదుగుతూ ఉన్నారు. One day the mother shouted at the little boy for doing mischief around the house, ఈ యొక్క చిన్నవాడు ఆ యొక్క కుటుంబంలో తుంట్ర చేష్టలు చేస్తున్నప్పుడు తల్లి అతన్ని but గద్దించి, she didn't expect this. అయితే ఆమె అలా ఎదురు చూడలేదు. The moment she shouted, the dog started barking in front of her. ఎప్పుడైతే ఆమె అలాగున గద్దించిందో ఈ యొక్క కుక్క పిల్ల కూడా ఆమెను చూసి గద్దిస్తూ ఉన్నది. Jumping and barking at her. అటు ఇటు ఎగురుతూ అలాగున మురుగుతూ She ఉన్నది. was so surprised. అతడు ఆశ్చర్యపోయాడు. She realized and saw how the dog was so possessive and guarding the little boy, అప్పుడు గ్రహించింది ఈ యొక్క చిన్న బిడ్డను ఈ యొక్క కుక్క ఎలాగున కాపాడుతూ ఉన్నదని. that nobody should say a wrong word about him. అతని గురించి ఎవరు తప్పుగా మాట్లాడకూడదు అనుకుంటుంది. That's the heart of our God. అదేనండి మన దేవుని యొక్క హృదయం. So possessive for us. ఆయన మనల్ని ఎంత స్వాధీనం చేసుకుంటున్నాడు He చూడండి. loves us so much. ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ And he ఉన్నాడు. doesn't want anybody to insult us or anything bad to happen to us. మనకు ఏ కీడు జరగకూడదని ఎవరు మన గురించి తప్పుగా మాట్లాడకూడదు His heart అనుకుంటున్నాడు. bleeds when something like that happens. అలాగున జరిగినట్లయితే ఆయన యొక్క హృదయం అలాగున ద్రవిస్తూ ఉంటుంది. This verse says, "The glorious one has sent me against the nations that have plundered you." సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును దోచుకొనిన అన్ని జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. God sends his angels against our enemies. దేవుడు మన యొక్క శత్రువులకు విరుద్ధంగా దేవదూతలను పంపిస్తూ ఉన్నాడు. But at the same time, when we go through shame and when we go through lowliness, కొన్నిసార్లు మనము ఒంటరితనంగా సిగ్గుతో మనము అవమానాన్ని భరిస్తూ వెళుతున్నప్పుడు God avenges the situation by blessing us more. దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదించి తన యొక్క పగను He తీర్చుకొనుచున్నాడు. rises up to bless us, ఆయన మనల్ని లేచి ఆశీర్వదిస్తున్నాడు. to bless us and increase us for every bit of trouble that we face. మనం వెళ్ళేటువంటి ప్రతి సమస్యల గుండా ఆయన మనలను ఆశీర్వదిస్తూ So ఉన్నాడు. we increase more. మనం ఇంకా అభివృద్ధి పొందుతూ ఉన్నాం. Each time we increase more under the blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా ప్రతిసారి కూడా మనము దీవించబడుతూ ఉన్నాం. Whoever touches us touches the apple of his eye.
మనల్ని ఎవరైతే ముట్టుచ్చు ఉన్నారో వారు దేవుని యొక్క కనుగుడ్డుని ముట్టిన వారు God అవుతున్నారు. avenges us. దేవుడు పగ తీర్చుకొని So చూడాలి. shall we praise this wonderful Father? అద్భుతమైనటువంటి యొక్క తండ్రికి మనం ప్రార్థన చేద్దాం. Thank you, Lord, for loving us so much. తండ్రి మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నారు, మీకు You వందనాలు. cannot sit still when we face humiliation, Lord. తండ్రి మేము ఎప్పుడైతే అవమానం గుండా వెళ్ళుచున్నప్పుడు మీరు ఒంటరిగా కూర్చోవడం When లేదు. people rise up against us, తండ్రి ప్రజలు మాకు విరుద్ధంగా లేచినప్పుడు you rise up to fight for us, Lord. మా కొరకై మీరు లేచి యుద్ధం చేస్తున్నారు. And you bless us more. మమ్మల్ని ఇంకా దీవిస్తూ ఉన్నారు. So bless your children now. తండ్రి మీ పిల్లలను ఆశీర్వదించండి, Increase them more. వారిని వ్యాపింపచేయండి, Honor them more. వారిని ఇంకా ఘనపరచండి. Let them keep on rising up, being elevated in their life. వారి యొక్క జీవితంలో ఇంకా వారిని ఉన్నతంగా హెచ్చించి ఆశీర్వదించండి. Avenge your children, Lord. తండ్రి మీ పిల్లలకు పగ తీర్చుకోండి. Avenge them by blessing them, వారిని ఆశీర్వదించడం ద్వారా మీ పగ తీర్చుకోండి, increasing them. వారిని వ్యాపింపచేయండి. Thank you for your divine blessing. తండ్రి దైవికమైన ఆశీర్వాదాలను బట్టి వందనాలు. In Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. God bless you. దేవుడు దీవించును గాక.